సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పైకి వెళ్ళిపోయిన తర్వాత డెకరేషన్ అయితే చాలా సింపుల్ అండ్ స్వీట్గా అయితే చేయించాము. అయితే నేను ఇక్కడ ఫస్ట్ చిన్నదాన్ని అయితే రెడీ చేస్తున్నాను అనమాట. పొద్దున్న నుంచి పడుకోమంటే అస్సలు పడుకోలేదు, ఫుల్ ఆడింది. కరెక్ట్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ఒక హాఫ్ అన్ అవర్ ముందు పడుకుంది అనమాట. సో నార్మల్గా డ్రెస్ వేసుకొని తీసుకొని వచ్చేసిన, అందుకే దాని ముఖం అట్లుంది. ఇంకా సమ్మర్ సీజన్ కదా, ఎంత రెడీ చేసినా కూడా అట్లనే ఉంటుంది. సో మేము కూడా ఫుల్ స్వెట్టి అయిపోతున్నాం అనమాట. సో ఇంకా వీళ్ళు ఇక్కడ ఫోటో సెషన్స్ అయితే జరుగుతున్నాయి. సో వీళ్ళ ఫొటోస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఫస్ట్ నాకే ఆతృతంగా ఉంది. ఎందుకంటే ఇట్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఫొటోస్ దిగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ వాళ్ళది ఒక రిసెప్షన్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు రావడం స్టార్ట్ అయ్యారు. సో మా ఫ్యామిలీ వాళ్ళని, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని, మా అత్త వాళ్ళ ఫ్రెండ్స్ని, మా ఫ్రెండ్స్ని అందరినీ పిలిచామన్నమాట ఈ ఒకేషన్కి. సో ఫోటోగ్రాఫర్ అయితే చాలా ఓపిక మంచి అబ్బా. ఎందుకంటే అసలు మా చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు అనమాట. సో మా ఏ ఒకేషన్ అయినా వాళ్ళే వస్తారు, వాళ్ళే తీస్తారు. సో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అండ్ చాలా ఓపికగా తీస్తారనమాట ఫోటో సెషన్స్ అయితే. ఇక్కడ మా అత్తలు ఇద్దరు కలిసి మా నాన్న మా తాతయ్యకి గిఫ్ట్ ప్రజెంట్ అయితే చేస్తున్నారు. సో మా తాతయ్యకి గోల్డ్ చైన్లో లాకెట్ తీసుకున్నారు అండ్ మా నాన్నమ్మకి ప్లెయిన్లో మాటీలు అయితే తీసుకున్నారు అనమాట. సో చాలా బాగున్నాయి. సో అవైతే చూపిస్తున్నారు ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము అని చెప్పేసి. సో ఇప్పుడు మా పిల్లల డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో డ్యాన్స్ సెషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. లెట్స్ ఎంజాయ్.
छुप कर कब प्यार की पहली नजर है। ले गई दिल ले गई ले गई ले गई दिल ले गई ला 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 री रा 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 ला ला ला। ये मेरा दिल यार का दीवाना 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 प्यार का परवाना। आता है मुझको प्यार में ढल जाना। मुश्किल है प्यारी तेरा बच के जाना। ये मेरा दिल यार का दीवाना। ये मेरा दिल यार का दीवाना। आजकल तेरे मेरे प्यार के चर्चे हर जबान पर, सबको मालूम है और सबको खबर हो गई। आजकल तेरे मेरे प्यार के चर्चे हर जबान पर, सबको मालूम है और सबको खबर हो गई। तो क्या आजकल तेरे मेरे प्यार के चर्चे हर ज़बान पर, सबको मालूम है और सबको खबर हो गई। उड़े जब जब जुल्फें तेरी, उड़े जब जब जुल्फें तेरी, उड़े जब जब जुल्फें तेरी, उड़े जब जब जुल्फें तेरी। कंवरियों का दिल मचले, कंवरियों का दिल मचले जिंद मेरी। जब ऐसे चिकने चेहरे हो, जब ऐसे चिकने चेहरे, तो कैसे न नजर फिसले, तो कैसे न नजर फिसले जिंद मेरी ये। मुझे प्यार नहीं तुझसे है बात, Get down to the funky beat. मुझे दिल मिलना को तेरा देवा। Come on, come on, come on. मुझे प्यार नहीं तुझसे है बात, मुझे दिल मिलना को तेरा देवा। मुझे प्यार नहीं तुझसे है बात, मुझे दिल मिलना को तेरा देवा। आई का दाजीबा, 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 आई का दाजीबा।
సో తిను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో బెస్ట్ ఫ్రెండ్ కంటే ఎక్కువ నాకు ఎల్డర్ సిస్టర్ లాగా. నేను ప్రీవియస్ రెయిన్బోలో వర్క్ చేసేదాన్ని, రెయిన్బో హాస్పిటల్స్లో. సో అప్పుడు తనకి నాకు అస్సలు పడేది కాదు. నా డ్యూటీస్ అన్నీ తనే వేసేది. తనే నా డ్యూటీ రోటా ప్రిపేర్ చేస్తుండే అనమాట. సో నాకు ఇష్టమైన టైమింగ్స్ ఎప్పుడు వేసేది కాదు. బట్ తనని ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు విడిపోలేదు మేము. ఆల్మోస్ట్ 6 years నుంచి మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంది. సో తనతో ఎలా అంటే నా అన్ని ఒకేషన్స్లో తను ఉంటుంది. తనతో హ్యాపీనెస్సే కాదు, తనతో నా గ్రీఫ్ కూడా నేను షేర్ చేసుకోగలుగుతా. అంత క్లోజ్ అనమాట మేము. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటంటే తనని చూస్తే నిజంగానే నా అక్క అని నమ్మేస్తారు. ఎందుకంటే మా ఫేసెస్ కూడా అలాగే ఉంటాయి, సేమ్ చబ్బీ చీక్స్ లాగా. అయితే వీళ్ళంతా కూడా నా రెయిన్బో ఫ్రెండ్స్ అనమాట. సో నేను రెయిన్బో హాస్పిటల్స్లో జాబ్ వదిలేసి ఆల్మోస్ట్ 4 years అవుతుంది కానీ బట్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉంది నాతో పాటు. సో వీళ్ళు కూడా నా ఒకేషన్లో, ప్రతి ఒకేషన్లో వీళ్ళైతే నాతో పాటు ఉంటారు. అండ్ మస్తు కోతిగాళ్ళు, ఫుల్ ఫన్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం వీళ్ళతో పాటు. వీళ్ళు వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ ఫ్రెండ్స్. సో పిల్లల స్కూల్ పేరెంట్స్ అందరు ఉంటారు కదా, సో దాంట్లో వీళ్ళు 4 members చాలా క్లోజ్. అయితే ఇక్కడ మేము అందరం కలిసి కొట్టుకుంటున్నాం అనమాట. నువ్వు జరగ అని చెప్పేసి మా నాన్నమ్మ తాతయ్యతో ఫోటో దిగడానికి నేను ఫస్ట్ అని చెప్పేసి కొట్టుకుంటున్నాము. సో ఇదే కాకుండా మీరే దిగుతారా అని చెప్పేసి వెనక నుంచి ఎట్లు ఉరుక్కుంటూ వస్తుంది, చూసినారా? అంత బిజీ ఉంటే కూడా. మా అత్త కూతురు డింపుల్, మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు కదా. ఇంకా మేము ఫొటోస్ అయితే దిగేసినాం అనమాట. సో పర్సనల్గా ఇట్లా ఫొటోస్ దిగితే అదొక ఆనందము. ఇంకా పర్సనల్ ఫోటో సెషన్స్ అనమాట. సో ఇది మా పెద్దత్త వాళ్ళ ఫ్యామిలీ, మామయ్య, అత్త, లైక్ మా అత్త వాళ్ళ పాప, మా అత్త వాళ్ళ కొడుకు, అది నా కూతురు. సో వీళ్ళు మా బాబాయ్ వాళ్ళు. సో వాళ్ళు కూడా లైక్ గిఫ్ట్ ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇద్దరికి రింగ్స్ ఎక్స్చేంజ్ చేయిస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అన్నిటికంటే ఇదే వాళ్ళకి పెద్ద గిఫ్ట్. వాళ్ళది పాత ఫోటో ఒకటి తీసుకొని వెళ్ళి మంచిగా కొలేజ్ చేయించి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళ ఏజ్కి ఆ థాట్ రావడం గ్రేట్. సో పిల్లలందరూ మనీ జమ చేసుకొని షేర్ చేసుకొని సో వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి పెద్ద ఫోటో ఫ్రేమ్ కొలేజ్ చేయించుకొని తీసుకొని అయితే వచ్చినారు. సో ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది అండ్ ఐడియా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఈ అవుట్ఫిట్స్లో మా మమ్మీ, మా పెద్దత్త, మా పిన్ని అండ్ మా చిన్నత్త ఎంత బాగున్నారు కదా. సో డిఫరెంట్గా ఎప్పుడు శారీసే కాకుండా ఇట్లా వేసుకుంటే చాలా బాగున్నారనమాట. సో ఎంతైనా మా వాళ్ళే. ఇక్కడ నేను చెప్పాను కదా లైక్ వాళ్ళకి బ్రాస్లెట్స్ తీసుకున్నా అని చెప్పేసి, అదైతే ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది ఇంకొక గిఫ్ట్ అనమాట. మా తాతయ్యకి మెయిన్గా స్పెషల్గా ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేసినాము, నేను మా చెల్లి కలిసి. సో ఆయన టీవీ చూడరు, నార్మల్గా ఇంట్లోనే ఉంటారు. సో అలా ఈవినింగ్ వెళ్ళి వాకింగ్ చేసి వస్తారు అంతే. సో ఆయనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని చెప్పేసి ఆలోచించి కార్వాన్ అయితే బుక్ చేసామన్నమాట. ఇందులో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఏంటి అంటే 360 ఓల్డ్ సాంగ్స్ ఆల్రెడీ బిల్ట్ అండ్ అలాగే FM కూడా వస్తుంది. అదే కాకుండా మనం USB కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అలాగే బ్లూటూత్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఫోన్ కనెక్ట్ చేసి. సో కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో బాగున్నాయి అండ్ ఎక్స్ట్రా మనం కూడా కావాలి అంటే పాటలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట మా సెలబ్రేషన్స్. ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి అందరం కిందికి అయితే వచ్చినాము. సో ఫంక్షన్ జరిగింది థర్స్డే అనమాట. సో చాలామంది నాన్ వెజ్ అయితే తినరు కాబట్టి వెజ్ సెక్షన్ సపరేట్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ సపరేట్ అయితే పెట్టాము. సో మేమైతే 12 అవ్వగానే తినేస్తామన్నమాట. సో 12 అయిపోయింది. ఇంకా మేము మంచిగా లాగిచ్చేస్తున్నాము. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది.
ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే మిగిలిందనమాట. సో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర వాళ్ళందరికీ అయితే పనిచేస్తున్నాము. సో ఇదనమాట మా సెలబ్రేషన్స్ అయితే. ఇలా అయితే ఎంజాయ్ చేసాము, ఇలా అయితే జరిగింది. అండ్ ఫుల్ ఆఫ్ మెమరీస్, లైఫ్ టైం మెమరీస్ అనమాట ఇవన్నీ మాకు. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే, సో మా తాతయ్య నెక్స్ట్ డే ఆ పాత పాటలు కార్వాన్ FM పెట్టుకొని అలా పాత పాటలు పాడుతూ వింటూ ఉంటే నిజంగానే గిఫ్ట్ నాకైతే వర్త్ ఇట్ అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సో వినండి అది కూడా. అన్నీ అది ఉంటాయి ఆయన చెప్పు అను సమయానికి లేకుండా నీ దగ్గర ఉంటాయి ఉండిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వృందాన్షి వ్లాగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.